హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 5 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ టాటా సోలార్ ప్యానల్స్ని ఎలా ఇన్స్టాలేషన్ చేశామో చూపిస్తాను. పూర్తిగా అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హార్డ్ డిప్ స్ట్రక్చర్. దీన్ని 5x6 ఫీట్లో అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి 5 ప్యానెల్ పైన కింద 5 ప్యానెల్ అయితే పడతాయి. నేను వచ్చేసి ఆ టాటా ప్యానల్ని అయితే యూజ్ చేసాము 575. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 5వ ఫ్లోర్లో అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. 5th ఫ్లోర్లో దీని నుంచి వైరింగ్ అనేది చేయాలి. కింద మీటర్స్ వరకు అయితే వైర్ అనేది నడవాలి. ఫ్రెండ్స్, ఈ వైర్ వచ్చేసి పాలీక్యాప్ వాడాము. చూడండి 6 mm అయితే యూజ్ చేసాము. 2 ఎర్త్స్ అయితే వస్తాయి, స్ట్రక్చర్ ఎర్త్ అండ్ లైటింగ్ అరెస్టర్ ఎర్త్. అండ్ మేల్ ఫీమేల్ వైర్ 6 ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. అవి 4 వైర్లు కింద మీటర్స్ వరకు అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లైటింగ్ అరెస్టర్ పైప్ లైన్ అయితే లాగి లైటింగ్ అరెస్టర్ అయితే ప్యానల్ కన్నా హైట్లో ఫిట్ చేసాము. ఈ విధంగా నేరుగా పైపులు అనేవి కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళాము. ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొని వచ్చి మీటర్ వర్క్ అయితే కంప్లీట్ చేసాము. చూడండి, మీటర్కి పవర్ సప్లై చేసాము. దీనికి వచ్చేసి 5 kV పాలీక్యాప్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ACDB అండ్ ఒక DCDBని ఇన్స్టాలేషన్ చేసి పవర్ కట్ అయితే ఇచ్చేసాము. దీనికి చూడండి కట్ ఆఫ్ స్విచ్ అయితే సైడ్ ఉంది. ఫ్రెండ్స్, అలాగే దీనికి 3 ఎర్తింగ్స్ అనేవి వస్తుంటాయి. ఒకటి లైటింగ్ అరెస్టర్ ఎర్త్ అండ్ స్ట్రక్చర్ ఎర్త్ అండ్ ఇన్వర్టర్ ఎర్త్ని ప్రాపర్గా గుంట తీసి దాంట్లో 3 ఎర్తింగ్ అయితే వేసి కెమికల్ని వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్తింగ్ అయితే చేసాము. చూడండి, ఎర్తింగ్ కూడా ఇలాగా మట్టిలో పైప్ రన్ చేసి ఈ విధంగా ఎర్తింగ్ రాడ్స్ వరకు అయితే వైర్ నడిపాము. ఇలాగే ఎర్తింగ్ రాడ్స్కి ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చాము. 3 ఎర్తింగ్స్ ఈ విధంగా అయితే లీడ్ తీసుకొని లెగ్ అనేది కొట్టుకొని ఆ హోల్ నట్కి అయితే ఫిట్ చేయాలి. ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎర్త్ ప్రాపర్గా రావడానికి. ఫుల్ లూజ్ ఉంటే రాదు. విధంగా ఎర్తింగ్ కంప్లీట్ చేసి దీనికి లెగ్ అనేది కొట్టాలి. విధంగా ఎర్తింగ్ కంప్లీట్ చేసి వర్క్ని కంప్లీట్ చేసాము. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.